మీ ఆర్కే జోక్స్ టీవీ మీ రామకృష్ణ. ఈరోజు ముఖ్యాంశాలు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సమావేశమయ్యారు. ప్రజలందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఒక నవ్వుల రత్నాలు అనే పథకాన్ని మొదలుపెట్టారు. ఈ నవ్వుల రత్నాల పథకం సందర్భంగా ముఖ్యంగా మహిళల కోసం ఉచిత బస్ సౌకర్యంగాను నవ్వుల లక్ష్మి అనే ఒక పథకం పెట్టారు. ఈ పథకంలో మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం ఉంటుంది. ప్రతి మహిళ ఈ బస్సు ఎక్కేటప్పుడు నవ్వుతూ ఎక్కాలి, నవ్వుతూ దిగాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. అదేవిధంగా మగవారైతే అంతేగాని ఎక్కాలి, అంతేగాని దిగాలి. ఈ ఈ పథకము ప్రజల ముందుకు త్వరలో రాబోతుంది. మీరందరూ ఈ పథకానికి నవ్వుతూ స్వాగతం పలకాలని కోరుచున్నాము. బ్రేకింగ్ న్యూస్. మన సినీ ఫీల్డ్లోని ఒక కమెడియన్ సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టారు. నవ్వుల సేన అని ఒక పార్టీ పెట్టారు. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రత్యర్థులందరినీ నవ్వుతూనే ఓడించాలని, ఈ యొక్క రాష్ట్రాన్ని నవ్వుల ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఉద్దేశం స్థాపించబడిందని, మా పార్టీని రేపు గెలిస్తే ప్రజలందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసే బాధ్యత మాదని తెలిపారు. ఇక జాతీయ వార్తలు. అమెరికా నుండి ట్రంప్ మన ఇండియన్స్ అందరూ ఎక్కువగా చాలా సంతోషంగా నవ్వుతూనే ఉన్నారు కాబట్టి వీళ్ళకు నవ్వుల ట్యాక్స్ను 50% నుండి 200%గా పెంచారు. దీనికి గాను మన మోడీ గారు ఎప్పటికైనా నిన్ను నవ్విస్తాను అని ఛాలెంజ్ ఇస్తారు. ఇక క్రీడా వార్తలు. ఈరోజు జరిగిన క్రికెట్ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన జట్టు 0తోనే ఆల్ అవుట్ అయిపోయింది. అలాగే రెండో ఇన్నింగ్స్కి వచ్చిన ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ కూడా 0గా అవుట్ అయిపోయారు. కాబట్టి ఈ మ్యాచ్ టైఅప్ అయినది. కప్పు ఎవరికి ఇవ్వాలి కాబట్టి అంపైర్కే కప్పు ఇచ్చారు. తర్వాత తెలిసిన విషయం అంటే ఇది అంపైర్ మ్యాచ్ ఫిక్సింగ్ అని తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ. నవ్వుతూనే ఉండండి, నవ్వుతూనే చూస్తుండండి. మీ ఆర్కే జోక్ టీవీ. జోక్ న్యూస్, నాట్ న్యూస్ జోక్. థ్యాంక్ యూ. శుభ నవ్వు. నమస్తే.